బైబిల్ క్విజ్ తెలుగులో 49వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. మనం బైబిల్ క్విజ్ తెలుగులో ప్రారంభించుకొని 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. ఈరోజు ఈ 49వ ఎపిసోడ్ సందర్భంగా 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములు. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారాగా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ సమాధానాలు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నంబరు 955-3592-673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 48వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన కందుల భాస్కర్ గారు. భాస్కర్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. బైబిల్ క్విజ్ తెలుగులో 48వ ఎపిసోడ్ విజేత అయిన భాస్కర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలగజేయాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆకాంక్షిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 48వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 49వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఇది ఏమిటి? ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ఇక ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న గదరేను. రెండో ప్రశ్న సేరు. మూడో ప్రశ్న కోర్బాను. నాలుగో ప్రశ్న లుకయోనియా. ఐదో ప్రశ్న దీపస్తంభం. ఆరో ప్రశ్న అరశకేలు. ఏడో ప్రశ్న ద్యుపతి. ఎనిమిదో ప్రశ్న అంతియొకయ. 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు దయచేసి
అభ్యర్థులందరికీ చిన్న మనవి. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోలు మీరు తొందరగా చూడటానికి, మొదటగా సమాధానాలు పంపించడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేసి దేవుని పనిలో మాతో సహకరించండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి, మీ ఇరుగు పొరుగు వారికి ఈ వీడియోలు అందటానికి దయచేసి ఈ వీడియోలను లైక్ చేయండి. మరియు ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము దేవుని పనిలో మరింత మెరుగ్గా పనిచేయడానికి మాతో సహకరించండి. 9వ ప్రశ్న సిద్ధలు. 10వ ప్రశ్న దేవుని వరం. 11వ ప్రశ్న ఐథియోపియా. 12వ ప్రశ్న ఆలయ ప్రతిష్ఠ. 13వ ప్రశ్న యొప్పే. 14వ ప్రశ్న నాయీను. 15వ ప్రశ్న పిసిదియా. 16వ ప్రశ్న పరిత్యాగ పత్రిక. ఇవండి మొత్తం మీకు ఈ 49వ ఎపిసోడ్లో ఇచ్చిన మొత్తం 16 ప్రశ్నలు. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిసింది. తిరిగి ఫిబ్రవరి 14వ తారీఖు 2వ శనివారంలో మళ్ళీ యథావిధిగా మన బైబిల్ క్విజ్ తెలుగులో ఎపిసోడ్ల ప్రయాణం కొనసాగుతుంది. అంతవరకు అందరికీ నమస్తే, వందనములు.